దగ్గరపాటి పుల్లారావు గారు, ఎకానమిస్ట్, పిహెచ్డి ఇన్ ఎకానమిక్స్, అండ్ పాపారావు గారు, ఇద్దరు కూడా జాయిన్ అవుతున్నారు. ముందుగా పుల్లారావు గారు, సో ఏమంటారు, ఎట్ లాస్ట్ డీల్ డన్? ఐ హావ్ నో అబ్జెక్షన్. పాపారావు గారు ముందర మాట్లాడినారు, పర్వాలేదు. పాపారావు గారు ఎట్ లాస్ట్ మాట్లాడతారు. ముందు ఎట్ లాస్ట్ డీల్ డన్? లాస్ట్ అనేది కాదేమో కానీ దీని వెనక నేను మొన్న కూడా అన్నాను వేరే చోట డిబేట్ లో. మొన్న యూరోప్ తో మనకి యూరోపియన్ యూనియన్ తో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అన్నారు. దాన్ని పెద్ద డీల్ కుదిరింది. ఇంతవరకు ప్రపంచ చరిత్రలో కుదిరినటువంటి ట్రేడ్ అగ్రిమెంట్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంత పెద్దది ఏది లేదు. అంత పెద్ద ఏరియా విస్తీర్ణం గానీ లేకపోతే జనాభా గానీ 200 కోట్ల జనాభాకి సంబంధించి 1/4 ఆఫ్ గ్లోబల్ జీడిపి, 1/3 ఆఫ్ ఇట్స్ ట్రేడ్, ఇంత పెద్ద విస్తీర్ణం ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కిందకు వచ్చింది. అదే ట్రంప్ కి షాక్. ఎందుకంటే ప్రపంచం నన్ను బైపాస్ చేసి వెళ్ళిపోతుంది అనేది ట్రంప్ కి అర్థమైంది. ఇక్కడ ఆ రోజు జరిగింది ఏంటి, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదరటం ద్వారా 0% టారిఫ్స్ తో ఇండియాకి టెక్స్టైల్స్, మెరైన్ ప్రొడక్ట్స్ లాంటివి, లేకపోతే లెదరు, లేకపోతే జెమ్స్ అండ్ జ్యువెలరీ అన్ని యూరోప్ కి ఎగుమతి చేసుకునే 0 టారిఫ్స్. సో ముఖ్యంగా టెక్స్టైల్స్, అప్రెల్ లాంటి వాటిల్లో వియత్నాము, బంగ్లాదేశ్ తో సమానంగా మన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళకేమో 0 టారిఫ్ ఉండేది, మనకేమో కొంత ఉంది. 12% దగ్గర నుంచి రకరకాల లెవెల్స్ ఆఫ్ టారిఫ్స్ ఉన్నాయి మన ప్రొడక్ట్స్ మీద. కాబట్టి వాళ్ళతో కంపీట్ అవ్వగలిగే వాళ్ళం కాదు, ఇది వియత్నాం, బంగ్లాదేశ్ తో. ఇప్పుడు కంపీట్ అవ్వగలుగుతున్నాం. ఆ మార్కెట్ లో మన షేర్ పెరుగుద్ది అనేది అంచనాలు చాలా ఉన్నాయి. రైట్ నౌ ఉదాహరణ చెప్పాలంటే టెక్స్టైల్, అపరెల్ లో మన షేరు యూరోపియన్ యూనియన్ మార్కెట్ లో 5.5 బిలియన్ మేరకే ఉంది. అంతవరకు మనం అమ్మగలుగుతున్నాం యాన్యువల్ గా. కానీ ఇప్పుడు అది $30 బిలియన్ దాకా పెరుగుద్ది ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల. అంటే అట్ ద కాస్ట్ ఆఫ్ బంగ్లాదేశ్, వియత్నాం ఆర్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. పెరిగితే ఏమవుతుంది, 5-6 రెట్లు పెరుగుద్ది. దాంతో ఇండియన్ మార్కెట్ లో చాలా పెద్ద ఎత్తున మనకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఒక టెక్స్టైల్స్ లో తీసుకుంటే మనం మిగతా జెమ్స్ అండ్ జ్యువెలరీ, లెదర్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి, మెరైన్ ప్రొడక్ట్స్. సో లాట్ ఆఫ్ పుష్. పైగా ఏమైంది, ఇప్పుడు దాకా అందరినీ బెదిరిస్తుంది. ఎందుకు, నేను లేకపోతే మీరంతా ఏమవుతారని. నేను ప్రపంచానికి ఇంజన్ అని చెబుతున్నాడు ట్రంప్. చెప్పాడు కదా ఓపెన్ గా, ప్రపంచానికి మేము ఇంజన్, మేము లేకపోతే మీరంతా ఏం తింటారో, ఏం బతుకుతారని. మేము బతకగలం అని చెప్పి యూరోపియన్ యూనియన్ తో ఒప్పందం చేసుకుని మీ దగ్గర పోయిన ఉద్యోగాలు కాదు, ఇంకా 5 రెట్లు ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి మాకని చెప్పి మనం చెప్పాం. దాంతో హీ వాజ్ లెఫ్ట్ అసైడ్. అంటే ఇప్పుడు ఈ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ఎఫెక్ట్ ఉందా? జనవరి 27న జరిగిన చెప్పాను నేను, ఆ రోజే చెప్పాను. ఇది అందరికంటే కూడా ట్రంప్ కే పెద్ద షాకు. పైగా ఇంకోటి కూడా చెప్పనా, థ్యాంక్స్ టు ట్రంప్ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ తొందరగా జరిగింది. 2007 నుంచి ఎప్పుడో జరుగుతున్నాయి టాక్స్. యూరోపియన్ యూనియన్ తో సుమారుగా 18 సంవత్సరాల నుంచి టాక్స్ నడుస్తున్నాయి. కానీ అమెరికా దెబ్బకి అందరికీ ఇక తప్పక అందరూ టక వ్యాపారాన్ని విస్తరించుకునే క్రమంలో భాగంగా యూరోపియన్ యూనియన్, ఇండియా మధ్య కూడా వాణిజ్య ఒప్పందం చాలా వేగంగా ఇప్పుడు కుదిరింది. ఇన్నాళ్ళ నుంచి తాస్తారు, నెమ్మదిగా ఏదో చేస్తున్నారు, టైం పాస్ చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. ఇప్పుడు అమెరికా ఒత్తిడి కింద అందరూ బలవుతున్నారు కాబట్టి ఈ అవసరం పెరిగింది, ఆ ఆస్పిరేషన్ పెరిగింది, టక్కుమంట కుదిరింది యూరోపియన్ యూనియన్ తో. సో హీ అండర్స్టూడ్. ఇట్లాగే నేను వదిలేస్తే కనుక నాకు ఎవడు భయపడ్డు, కొన్నాళ్ళ తర్వాత నన్ను ఎవడు పట్టించుకోడు అనేది అర్థమయ్యే ఈ డీల్ కి టక్కామంటే ఒప్పుకున్నాడు. లేకపోయేటట్లయితే కనుక అంత తేలిగ్గా ఒప్పుకునేవాడు కాదు. కొన్నాళ్ళు చెలగాటం ఆడేవాడు, పిల్లికి చెలగాటం ప్రాణ సంఘటన లాగా. సో డీల్ కుదరటం మంచిదే, సంతోషం. 18% తెచ్చాడు. మీరు అన్నట్లుగా చైనా మీద 30% దాకా అనుకుంటున్నా, గుర్తు 34% ఉంది చైనా మీద, అది వాళ్ళ మీద ఉంది. అలాగే వియత్నాం వీళ్ళ మీద కూడా మనతో ఉన్నట్లే ఉంది. సో మన నైబర్స్ అన్నిట్లో మనదే తక్కువ, 18%. అవును. సో దట్ ఈస్ ఎ గ్రేట్ అడ్వాంటేజ్ ఫర్ అస్. అయితే ఇంకా డీటెయిల్స్ రావాలి. మనం ఇది లెట్ us నాట్ సెలబ్రేట్ టూ ఇయర్లీ. చాలా డీటెయిల్స్ రావాలి, ఎందుకంటే ట్రంప్ ఈజ్ వెరీ కాంప్లికేటెడ్ పర్సన్. ఆయన వాళ్ళు చెప్పినట్టు మన రష్యన్ ఆయిల్ బై చేయడం ఆపేస్తామా? ఒకవేళ ఆపివేస్తే మనం రష్యన్ ఆయిల్ కొనుగోలు ద్వారా చాలా లాభం పొందాం. సరే, మన కంపెనీ లాభం పొందడమో, మన రూపాయలు కొనుగోలు చేయడమా, ఏదో విధంగా లాభం అయితే పొందాం. ఇప్పుడు ఈ ట్రేడ్ డీల్ ద్వారా వచ్చే లాభం ఎంత? ఆ రష్యన్ ఆయిల్ కొనుగోలు చేయడం, చీప్ ఆయిల్ కొనుగోలు చేయడం ద్వారా మనం కోల్పోయే నష్టం ఎంత? రెండు బ్యాలెన్స్ అవుతాయా? అది ఇష్యూ. ఎందుకంటే మీకు చాలా పెద్ద ఎత్తున ఫారిన్ ఎక్స్చేంజ్ సేవ్ అయ్యింది మనకి రష్యన్ ఆయిల్ కొనటం వల్ల. ఇప్పుడు అది కనుక ఆగిపోతే కాదు, ఆగుతుంది. డేటా కూడా అదే చూస్తుంది. డిసెంబర్ ప్రాంతంలో కూడా బాగా తగ్గిపోయింది కొంటాం, మన రష్యన్ ఆయిల్ కొంటాం తగ్గిపోయింది. రష్యన్ ఆయిల్ కొంటాం తగ్గిపోతుంది అనేది నిజం. అది ట్రంప్ చెప్పడమే కాదు, నిజం. మనం మాట్లాడకుండా చేస్తున్నాం. ట్రంప్ దాన్ని
ఆర్టికులేట్ చేస్తున్నాడు. ఏదేమైనా మనకి తప్పనిక కానీ ఏదైనా కానీ మనం కొట్టం తగ్గిస్తున్నాం. అది కొంచెం రష్యాతో మనకి ఉన్న చారిత్రక సంబంధాల దృష్ట్యా పుటిన్ కూడా ఇండియా వచ్చినప్పుడు అన్నాడు కదా, ఆయన మోడీ గారు ఒత్తిళ్ళకి లొంగర్ అనే మాట కూడా అన్నారు. కానీ మరి ఇది కనుక జరిగితే దెన్ వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఏంటంటే అంటే రష్యాతో సంబంధాలు స్ట్రెయిన్ ఏం కాకపోవచ్చు, ఎందుకంటే వీఆర్ సో క్లోజ్. కానీ కొంచెం గ్యాప్ కొంచెం అది కొంచెం ఉంటది, దాని ఎఫెక్ట్ ఉంటది. కానీ సో ఎనీవే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మళ్ళీ మీరు అన్నట్లుగా అక్కడ మిగిలే వచ్చే విదేశీ మారక ద్రవ్యం ఇక్కడ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే రష్యన్ ఆయిల్ కొనద్దన్నాడు, కానీ కొనద్దన్నాడు అదే సమయంలో మా దగ్గర కొనండి ఆయిల్ అంటున్నాడు. మేము అమ్మకపోతే వెనిజులా దగ్గర కొనండి అంటున్నాడు. వేరే చెబుతున్నాడు వెనిజులా అమెరికా దగ్గర ఆయిల్ కొంటే షెల్ ఆయిల్ కదా, షేల్ ఆయిల్ కాస్ట్లీ. షేల్ అంటే లేయర్స్ ఆఫ్ ఎత్తు లేయర్స్, భూమి అడుగున పొరలుగా ఉంటది కదా, ఆ పొరల్లో ఉంటది ఆయిల్. అంటే బావిలాగా ఉంటది, ఆయిల్ బావిలాగా తోకుంట మోటార్ వేసి లాక్కోవటంలాగా కాదు. ఆ పొరల్లోంచి ఆయిల్ ని తీయాలంటే అది దాని సక్షన్ చాలా ఎఫెక్ట్ చాలా ఉంటది, దాని ప్రాసెస్ కాస్ట్లీ. షేల్ ఆయిల్ కాస్ట్లీ, అందుకే ఆయిల్ ధరలు పడిపోయినప్పుడు షేల్ ఆయిల్ ఆపేస్తారు బావులన్నీ. అంటే లేకపోతే షేల్ ఆయిల్ డిగ్గింగ్ అనేది ఆపేస్తారు, షేల్ ఆయిల్ తీరు. ఎందుకంటే దాని ఖర్చు ఎక్కువ అవుద్ది, మార్కెట్ లో ఆయిల్ రేట్ కనుక పడిపోతే ఆ రేటుకి వీళ్ళు అమ్మలేరు షేల్ ఆయిల్ తీసి. కాబట్టి షేల్ ఆయిల్ ఈస్ కాస్ట్లీ, మనకి ఎప్పుడు కాస్ట్లీ ఆయిలే అవుద్ది. ఇప్పుడు రష్యా దగ్గర నుంచి కొంటాం మానేసి అమెరికా దగ్గర నుంచి కొంటే రష్యా ఆయిల్ కాస్ట్లీ అవుద్ది. రెండోది ఏంటంటే మీకు ఇక్కడ వెనిజులా ఆయిల్ ఎంత ఉందో నాకు ప్రైస్ ఐడియా లేదు, అది ఎట్లా ఉంటుంది అనేది. బహుశా ఒపెక్ ధరలే ఉంటాయి, ఒపెక్ లో పార్ట్ అది. ఒపెక్ ఏర్పాటులోనే చావేజ్ గతంలో మదురో ముందు వెనిజులా రెవల్యూషనరీ లీడర్ చావేజ్ పాత్ర పెద్దది, ఒపెక్ ని అంతా ఒకటికి తెచ్చి నిలబెట్టడంలో. సో ఒపెక్ ఆయిల్ కాబట్టి అది ఎక్కువ ధరే ఉంటది, ఒపెక్ ప్లస్ ఏదైనా ఎక్కువ ధరే ఉంటది. కాబట్టి రష్యన్ ఆయిల్ అంత చౌకగా దొరకదు, దానివల్ల విదేశీ మార్కెట్ ద్రవ్యం బయటికి పోద్ది. సో అది పరిస్థితి. యా పుల్లారావు గారు, సో ఏంది ఈ డీల్ లో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్, ఇదేమో గ్రాండ్ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటారు, లేకపోతే ఫాదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటారు. దీనిలో పైచే ఎవరిది, మనదా అమెరికాదా మనదా? కాదు, ఇద్దరికి ఇది ఇంటర్నేషనల్ ట్రేడ్ థియరీ. అసలు మన వెస్టర్న్ ఎకానమిక్స్ లో ఆడమ్ స్మిత్ 350 సంవత్సరాల క్రితం సృష్టించింది ఏంటంటే, ఏ దేశం కాంపిటేటివ్ గా లోయెస్ట్ ప్రైస్ ప్రొడక్షన్ చేస్తుందో వాళ్ళ నుంచి కొనుక్కోండి, మీరు అలాగే అమ్మండి ఇతర దేశాలకు. సో ట్రేడ్ అనేది చాలా మంచిది. మనకు ఒకవేళ చీప్ గా అమెరికా నుంచి సరుకు వస్తే మనకి ఇక్కడ ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, మన వాళ్ళు కొనుక్కోవచ్చు. అలాగే ట్రేడ్ అనేది ఉంటే ఫ్రీ ట్రేడ్ అన్ని ఏ దేశాలు చేస్తున్నాయో వాళ్ళకి చాలా మంచి ఇంపాక్ట్, చాలా హెల్దీ ఎకనామిక్స్ అని ఎప్పటి నుంచో థియరీ ఉన్నది, ఆ థియరీ నడుస్తూ ఉన్నది. అలాంటి సిచ్యువేషన్ లో గత 11 నెలలు మనకి చాలా డిస్రప్షన్ వచ్చేసింది. మన వే ఆఫ్ లైఫ్ అనుకోండి, ఆర్థిక వ్యవస్థ అనుకోండి, అమెరికాతో చెడిపోయాక. ట్రంప్ నార్మల్ పాలిటిషియన్ కాదు, ఎవరి మాట వినవు, మెల్లిగా తర్వాత వింటాడు. చాలా డిస్రప్షన్ వచ్చేసింది ఆయన గురించి. కోపం కూడా ఉన్నాడు భారతదేశం మీద, కారణాలని పర్సనల్ కారణాలు ఎల్లొంగేద్దాం. తర్వాత మన వీక్ పాయింట్ ఏంటి, మనకి H1B వీసాస్, వర్క్ వీసాస్, గ్రీన్ కార్డ్స్ కావాలి. ఏ దేశానికి అందరావు, దాని మీద కూడా పడ్డారు. ఓపెన్ గా కాకపోయినా ప్రెషర్ తీసుకొస్తా వచ్చారు, కట్ చేశారు. భారతదేశం ఈ విషయం ఏమి ఎత్తలేదు, ఇప్పుడు ఎత్తుతారు మెల్లిగా. ట్రేడ్ డీల్ రాగానే ట్రంప్ కూడా భారతదేశం గురించి కొంచెం మర్యాద బాగా పెరిగింది. లేదో లొంగిపోతారు, పొద్దున్న లేసి భయపడిపోయే మనుషులని కాదని తెలుసుకున్నారు. సో దానివల్ల ఒక మంచి స్టెబిలిటీ వస్తుంది. స్టెబిలిటీ వస్తే అందరూ ప్లాన్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ టిమ్ కుక్ అని కలిసి నువ్వు భారతదేశంలో ఫ్యాక్టరీలు పెట్టడానికి వీలు లేదన్నాడు. అప్పుడు టిమ్ కుక్ మెల్లిగా చెప్పాడు, 8% మా ప్రోడక్ట్స్ భారతదేశంలో కొంటున్నారు, ప్రపంచంలో 1% మేము ప్రొడ్యూస్ చేస్తున్నాం, మేము ఎక్కడికి వెళ్తాం తప్పదు, లేకపోతే వాళ్ళు చేస్తారంటే మెల్లిగా ఒప్పుకున్నాడు. సో ఇప్పుడు చాలా మంచి డీల్ ఇది. ఇందాక మన పాపారావు గారు చెప్పినట్టుగా, మీరు కూడా ఎత్తినట్టుగా, మనకి ఎప్పుడైతే టెక్స్టైల్స్ మీద ట్యాక్సెస్ తగ్గిపోతాయో, ఎప్పుడైతే మనకి ఆటోమొబైల్ పార్ట్స్ పెద్ద మార్కెట్ భారతదేశానికి అమెరికాలో, అలాగే మెరీన్ ప్రోడక్ట్స్, చాలా వరకు లేబర్ ఇంటెన్సివ్ ప్రాజెక్ట్స్ మనం కట్టుకున్నాం. ఇంకా మనకి చాలా పెద్ద బెనిఫిట్. అలాగే యూరోపియన్ డీల్ కూడా క్లుప్తంగా చెప్పాలంటే, యూరోప్ 27 దేశాలు $250 బిలియన్ టెక్స్టైల్స్ పర్ ఇయర్ ఇంపోర్ట్ చేస్తే, మనం ఇందాక పాపారావు గారు చెప్పినట్టుగా $5 బిలియన్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం.
బంగ్లాదేశ్ $30 బిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తుంది, పాకిస్తాన్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఇండియాకి ఫ్రీ ఎక్సెస్ వచ్చేస్తాయి. పీయూష్ గోయల్ ఏమన్నాడు చూడు, $250 బిలియన్ మార్కెట్ నీకు ట్యాక్సెస్ లేకుండా పెట్టాం, మీరు ఎక్స్పోర్ట్ చేయడంలో 70 బిలియన్ చేయొచ్చు, 50 చేయొచ్చు, మీరు క్వాలిటీ తీసుకొచ్చి పంపండి యూరోపియన్. సో చాలా పెద్ద ప్రాస్పెక్ట్స్ వచ్చింది ఎంప్లాయ్మెంట్ కి, మంచి ఆక్వా ఫార్మ్స్. ఇప్పుడు ఇమ్మీడియట్ గా మేము రాత్రి నుంచి అమెరికాతో మన టారిఫ్స్ పడిపోయినాయి. మెరీన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ 50% ధర తగ్గుతుందంటే ఒక 30% ధర తగ్గింది. సో చాలా పెద్ద ఇంపాక్ట్ మెల్లమెల్లగా కనపడతారు. ఇంకో విషయం పెట్రోల్ గురించి పాపారావు గారు చెప్పారు, వెనజువేలా ప్రైస్ ఆయిల్ ఎక్కువ అంటే వెనజువేలా శాంక్షన్డ్ ఆయిల్ ఎవరు కొనడానికి వీల్లేదు. అందువల్ల ఓపెక్ ప్రైసెస్ కాదు, చాలా తక్కువ ప్రైసెస్ కి చైనా కొంటుంది. చైనా $100 బిలియన్ అప్పులు ఇచ్చారు వెనజువేలాకు ఆయిల్ కొనుక్కుందామని, అది ఆగిపోయింది. ట్రంప్ తర్వాత చూద్దాం, కొనుక్కుంటే డబ్బులు ఇచ్చి కొనుక్కో అన్నారు. వెనజువేలా ఆయిల్ మార్కెట్ కి మెల్లిగా వస్తుంది, ఎందుకంటే అంత ప్లాంట్స్ అన్ని వాళ్ళకి 3 మిలియన్ బ్యారెల్స్ పర్ డే కెపాసిటీ ఉన్నది సరి చేస్తే మళ్ళీ ధరలు తగ్గుతాయి. రష్యా ఆయిల్ అంటే ఏదో చెప్తానంటే 3.5 సంవత్సరాలు మనకి బెనిఫిట్ వచ్చింది, రష్యాకి బెనిఫిట్ వచ్చింది. రష్యా యుద్ధం చేయగలిగిందంటే భారతదేశం కొంటాం. చైనా కొంటుంది, చైనా చాలా తక్కువ ధరకు కొంటుంది, వాళ్ళ కాస్ట్ కూడా పక్కనే ఉన్నారు కాబట్టి రష్యా పక్కన పైప్ లైన్స్ లో వస్తుంది ఆయిల్ అంతా రష్యాది. సో రష్యాకి మనతో తప్పకుండా సంప్రదింపు జరిగినాయి, మనం తప్పుకోవాలి, లేకపోతే మేము తట్టుకోలేము. ట్రంప్ నాకు తెలుసు వాళ్ళకి యుక్రెయిన్ వార్ అయిపోతుందా అంటే అవుతుందని నేను ఆలోచిస్తున్నా. తప్పకుండా గ్రాడ్యువల్ గా తగ్గించేస్తారు భారతదేశం, ఎందుకంటే పర్లేము. ట్రంప్ తో మనకి పీపుల్ టు పీపుల్ విషయాలు చాలా ఉన్నాయి. మన ప్రజలు అక్కడికి వెళ్ళి ఆడ ఉందాం, చదువుకుందాం, ఎంతో ఆశలు ఉన్నప్పుడు చైనాకి గొడవ లేదు, మనకు ఉన్నది. సో మనం అడ్జస్ట్ అవ్వాలి. తర్వాత అన్నిటికంటే జోక్ ఏమిటంటే పాకిస్తాన్ క్లోజ్ అంటే పాకిస్తాన్ కంటే డెలిబరేట్ గా 1% టారిఫ్ తక్కువ పెట్టారు బంగ్లాదేశ్ పాకిస్తాన్ కంటే. వాళ్ళు చాలా షాక్ లో ఉన్నారు. సో మంచి డీల్ మనం చేసుకోవటంలో ఉన్నది. గోల్డ్ ప్రైస్ పడిపోయింది, స్టాక్ మార్కెట్ పెరిగింది, అంటే ఎలకాలం ఉంటుంది కాదు, ఇది మంచి సైన్. ఒక స్థిరత వచ్చింది కాబట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. మన వాళ్ళు తీసుకుంటారా లేదా అది వేరే విషయం, ఆపర్చునిటీ ఉన్నాయి. ఈ డీల్ రావటం కూడా కొంచెం యూరోపియన్ డీల్ వచ్చింది, అన్ని వచ్చినాయి, కారణాలు ఉన్నాయి. ట్రంప్ కూడా కొద్దిగా లొంగేడు, దారిలోకి వచ్చాడు. దాని విధంగా నరేంద్ర మోడీ గారు కూడా పొగిడాడు. చాలా వరల్డ్ శాంతికి ప్రయత్నాలు చేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్ అన్నాడు. ఆ సెంటెన్స్ కూడా వాడాడు. నోబెల్ ప్రైజ్ ఇమ్మలేదు, అంతవరకు రాలేదు కానీ మాట్లాడాడు. సో ఇది ఒక మంచి స్టెప్. మనకి వీసా సిచ్యువేషన్ కూడా కొద్దిగా ఈజన్ అవుతాయి. అందరూ అనుకున్నది ఏంటంటే స్మాల్ ప్రింట్ రావాలి కదా, వస్తుంది. ఏదో వ్యవసాయం కొన్ని ఆర్టికల్స్ అది కొంతవరకు టోకెన్ గా చేస్తారు. ట్రంప్ విధానం ఏంటంటే అన్ని ఓకే అనాలి, తర్వాత నీ ఇష్టం. సౌదీ అరేబియాని $1 ట్రిలియన్ ఇన్వెస్ట్ చేయమన్నారు. $500 బిలియన్ నుంచి $1 ట్రిలియన్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఓకే అన్నారు. అవుతారా చూస్తారా ఎవరు పట్టించుకోరు. ఎస్ అంటాం, ముందరికి వెళ్ళిపోతాం. మీరు అన్నట్టుగా 3 సంవత్సరాలు గడపాలి, తర్వాత వచ్చేవాడు మంచివాడు చెడ్డవాడు చెప్పలే, కానీ మనం ముందరికి వెళ్ళటానికి ఒక మంచి అవకాశం దొరికింది. బట్ డైరీ ప్రోడక్ట్స్, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, ఎందుకంటే ట్రంప్ ట్వీట్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ లో ఆయన పెట్టిన దానిలో అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కూడా ఇండియాకు పంపిస్తామని చెప్పారు. పిస్తాస్, బాదాం, కొన్ని రకమైన మార్కెట్ ఉంటేనే కదా ఇక్కడ ఆ చీజెస్ కి. ఫర్ ఎగ్జాంపుల్ వైన్ రాకూడదు యూరోపియన్ నుంచి అంటే 0 పెట్టావు, ఎందుకంటే ఆఖరికి వాళ్ళు సర్వే చేస్తే 1000 మంది ఫార్మర్స్ ఉన్నారు, గ్రేప్ ఫార్మర్స్, ద్రాక్ష వైన్ వెళ్ళాడు. సో అది మనం తట్టుకోవాలి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక డెసిషన్కి వచ్చాడు. ఎందుకంటే వైన్ అనే ప్రోడక్ట్ యూరోప్ కి ఒక పెద్ద పిక్చర్. అలాగే అమెరికా హార్లీ డేవిడ్సన్ మోటార్ బైక్స్ ఉన్నాయి. ఎవరు కొంటారు ఇక్కడ? 70 లక్షల, ₹1 కోటి, 2 కోట్లు, 1 కోటి. దాని మీద ట్యాక్స్ తగ్గించారు. కొనేవాళ్ళు కొంటారు, వాళ్ళకి పెద్ద సింబాలిక్ విక్టరీ అక్కడ అమెరికా. హార్లీ డేవిడ్సన్ అంటే ఒక పెద్ద ప్రోడక్ట్, వాళ్ళ ఎలీట్ ప్రోడక్ట్. అమెరికా 0 ట్యాక్స్ అన్నాం. ఎస్, అమెరికా నుంచి ప్లేన్స్ కొంటున్నాం, మనమే ట్యాక్స్ కట్టుకోవాలి కదా, సో నో ట్యాక్స్. ఆర్మ్స్ కొంటున్నాం, నో ట్యాక్స్, గవర్నమెంటే కట్టుకోవాలి కదా, లాభం ఏంటి?
ఇంకో సోర్స్ లేదు కదా, అలాంటి వాటిలో తప్పు లేదు. మనకి ఒకటి ఈ పొజిషన్ లో ఆర్థిక వ్యవస్థ ఇతర దేశాలతో జియో పాలిటిక్స్ మన అడ్జస్ట్ అవుతాయి, వెళ్ళిపోవాలి. మనకి రేర్ ఎర్త్ దాని గురించి అమెరికన్ టెక్నాలజీ కావాలి. ఈవేళ పెద్ద కాన్ఫరెన్స్ జరుగుతుంది, డొనాల్డ్ ట్రంప్ పిలిచాడు, మన ఫారెన్ మినిస్టర్ వెళ్ళాడు. అరుదమైన మినరల్ ఏమంటారు కావాలి, ఆ టెక్నాలజీ కావాలి, స్పేస్ టెక్నాలజీ కావాలి. సో మనం అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోతే తర్వాత ఏమవుతుందో చూసుకోవచ్చు. నేను మంచి డీల్ బాగా జరిగింది. లాస్ట్ పాయింట్ ఏంటంటే చాలా మంది మనం తిట్టాలి, వాళ్ళు తిట్టేదంటే ఆ డిప్లొమసీలో కుదరదు. రష్యన్ ఆయిల్ ఆపేసినట్టేనా మనం కొనుగోలు చేయడం? ఆపేస్తారు. పూర్తిగా రష్యా కూడా ఆపేస్తారు. అంగీకరిస్తారు. ఆ? రష్యా కూడా అంగీకరిస్తారు. రష్యా ఏమైపోయిందంటే ఆయిల్ అండ్ కమోడిటీస్ తప్ప వాళ్ళ దగ్గర పాత రష్యన్ కమ్యూనిస్ట్ టైంలో డెవలప్ చేసిన వెపనరీ, రేడారు అవి ఉన్నాయి. కొత్తగా ప్రాజెక్ట్స్ ఏం రావట్లేదు, టెక్నాలజీ ప్రాజెక్ట్స్ ఏం రావట్లేదు రష్యా నుంచి. నో టెక్నాలజీ. క్యాన్సర్ వ్యాక్సిన్ వస్తుందని చెప్పారు కదా కొత్తగా. అయ్యంతా మెడికల్ రిక్వైర్మెంట్స్, ఎక్కడైనా డ్రగ్స్ పేటెంట్స్ చేస్తారు, కొనుక్కుంటాం. మేజర్ టెక్నాలజీ రావట్లేదు కదా రష్యా నుంచి. ఓన్లీ డిఫెన్స్ సంబంధించి మాత్రమే ఉంది. లిమిటెడ్ మనంతా రష్యన్ గన్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి అవి ఫీడ్ చేయటానికి. రష్యా టెక్నాలజీ అద్భుతంగా ఉండేది, ఒక ఆన టైంలో తగ్గిపోయినాయి 30. కానీ ఒక దశలో మనం అనుకున్నాం కదా, రష్యా, చైనా, ఇండియా 3 దగ్గర కావాలి, యుఎస్. అది ఇంపాసిబుల్. చైనాకి మనకి అగ్రిమెంట్ వచ్చే వరకు మనకి ఫ్రెండ్షిప్ రాదు. ఇవాళ చైనా ఎంతవరకు భారతదేశం తీసుకెళ్తుంది? ఆఖరికి సీలగురి కారిడార్ 22 మైళ్ళు అండర్ గ్రౌండ్ ట్రైన్లు వేసే పరిస్థితి వచ్చింది. అండర్ గ్రౌండ్ రైల్వే కడుతున్నారు చైనాకి మనకి ఫ్రెండ్షిప్. మన బార్డర్ ఇష్యూ సెటిల్ అవ్వక చైనా కూడా భారతదేశం మీద కంఫర్ట్ లెవెల్ పెరగాలి. మనం వాళ్ళ హెగీమనీ థ్రెటన్ చేస్తున్నామని ఎన్నో ఉన్నాయి కారణాలు. ఈవేళ రేపు అవ్వేది లేదు. చైనా వాళ్ళ పాలసీ 1000 సంవత్సరాల క్రితం ఎలాగ ఉన్నారో ఈవేళ కూడా అలాగే ఉండాలి. సో మనకి తప్పదు అడ్జస్ట్మెంట్. ఇవాళ అమెరికాతో అయింది, చైనాతో మంచి సంబంధం ఉన్నది, రష్యాతో ఉన్నది, యూరోప్ తో ఉన్నది. సో ఇది ఒక మంచి సిచ్యువేషన్ భారతదేశానికి. ఈ గవర్నమెంటే కాదు, ప్రతి గవర్నమెంట్ భారతదేశంలో ఫారెన్ అఫేర్స్ లో చేయగలిగినంత చేశారు. ఏ గవర్నమెంట్ పుల్లారావు గారు, ఇప్పుడు ఈ మార్పులతో భారత్ విదేశీ పెట్టుబడులు పెరిగే అవకాశం ఏమన్నా? చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు రూపాయి వాల్యూ స్టేబిలైజ్ అయింది, అమెరికాతో ట్రేడ్ జరుగుతుంది, స్టెబిలిటీ ఉన్నది, తప్పకుండా పెట్టుబడులు పెరగటం ఉంటుంది. రూపాయి వాల్యూ కూడా కొద్దిగా స్టేబిలైజ్ అవుతుంది. అంటే రూపాయి విలువపై ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉందంటే? మంచిగా రూపాయి విలువ మీద మంచి మంచి ఎఫెక్ట్ ఉంటుంది. ఎక్స్పోర్ట్స్ పెరిగితే రూపాయి ఇంకా బలం వెళ్తుంది, ఎక్స్పోర్ట్స్ పెరిగితే బలం వస్తుంది. ఆయిల్ ధరలు నా వ్యూ ఏమిటంటే ఆయిల్ ధరలు మళ్ళీ ఇంకా పడిపోతాయి. వెనుజువేలా ఆయిల్ ఇంకా ఫుల్ గా మార్కెట్ లోకి రాలేదు. అదే ఇరాన్ సెటిల్మెంట్ కూడా ఏమన్నా వస్తే, ఆయతుల్లా ఖొమైనీ ఉండినా ఉండకపోయినా సెటిల్మెంట్ వస్తే ఇరాన్ మీద ఆయిల్ మీద కూడా బ్యాన్ ఎత్తుతాడు ట్రంప్. సో ఇది చాలా మంచి పొటెన్షియల్ ఉన్నారు. అవుతాయంటే కొంతవరకు అవుతాయి. పేషెన్స్, స్పేస్ ఇన్ డిప్లొమసీ. ఓపెన్ గా ఉండాలి, తొందరపడకూడదు, నెగోషియేట్ చేస్తూ ఉండాలి, ఓపెన్ డోర్స్ ఉండాలి. ఆఖరికి ఆ డీల్ అనేది కొంతవరకు అయినా మనకు వస్తాం. పాపారావు గారు, రష్యాతో సంబంధాలు ఎట్లా